స్కూలింటి చంద్రకళ. నేను కవిత్రిని. నా పేరు ఎల్లమ్మ. ఈ రోజు ఎందుకో నేను ఉదయాన్నే లేవగానే ఏ పని చేయాలనిపించడం లేదు. పిల్లలేమో బడికి వెళ్ళిపోయారు, మా ఆయనేమో ఆఫీస్కి వెళ్ళిపోయారు. పిల్లల క్యారేజ్ ఏం పెట్టానో తెలియడం లేదు. చెల్లి చూస్తే చిందరవందరగా ఉంది. ఇల్లంతా ఏదోలా ఉంది. నాకు ఎందుకో పదే సార్లు ఎల్లమ్మే గుర్తుకొస్తుంది. ఎల్లమ్మకి ఏమైందో ఏంటో. అప్పుడెప్పుడో 4 ఏళ్ల క్రితం అనుకుంటా. ఎల్లమ్మ ఈత పళ్ళు గుంపతో తల మీద పెట్టుకొని పండ్లమ్మో పండ్ల అనుకుంటూ మా వీధిలో కొడితే ఎంతో అందంగా ఉండేది. ఒకరోజు నేను పిలిచాను. తనే నా దగ్గరికి వచ్చిందో సరిగ్గా గుర్తుకు రావడం లేదు. కానీ తన దగ్గర అవసరం ఉన్నా లేకపోయినా పండ్లు మాత్రం రోజు కొనడం జరిగేది. కానీ ఎల్లమ్మ ఒక రోజు రాకపోతేనే మనసంతా అదోలా ఉంది. అలాంటిది 10 రోజులు రాలేదు. ఏమైందో ఏంటో ఎల్లమ్మకి అని ఆలోచిస్తూ కూర్చున్నాను. ఇంతలోనే తలుపు శబ్దం వచ్చింది. తలుపు తీసి చూస్తే ఎల్లమ్మ. ఏమైంది ఇన్ని రోజులు రాలేదు? తిన్నావా లేదా? అసలు జుట్టు చూడు చిందరవందరగా ఉంది. అసలు నిల్చోడానికి కూడా ఓపిక లేనట్టుంది. అయిపోయిందమ్మా, ఇంకా అయిపోయింది. ఏమైంది చెప్పవే? ఇప్పుడు తాగావు కదా, ఏమైంది చెప్పవే? ముందు వంటింట్లోకి వెళ్ళి టీ తెస్తాను. టీ తాగు. ఇప్పుడు ఎందుకో నువ్వు స్థిరపడినట్టుంది. ఇప్పుడు ఏమైందో చెప్పవే? ఏమీ లేదా మా ఆయనకి యాక్సిడెంట్ అయిందంట. అయ్యో, ఇప్పుడు ఎలా? ఏమోనమ్మా, నాకు కూడా సరిగ్గా తెలియదు. లారీ డ్రైవర్ గా పనిచేస్తా ఉండే 4 రోజుల ముందు ఏదో రోడ్డుతో పోయాడంట. హైదరాబాద్ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ గుద్దిందంట. మా ఆయన కాలు విరిగిపోయిందంట. క్లీనర్ అక్కడికక్కడే చచ్చిపోయాడంట. మా ఆయన తిరిగినట్టు చనిపోయాడంట. ఎవరో హాస్పిటల్కి తీసుకొచ్చి చేర్పించారంట. కేసు అవుతుందంటమ్మా. ప్రాణానికి భయం లేదంటమ్మా. మరి ఏమి నువ్వు ఇట్లే వచ్చావేమే? రాక చేసేది ఏముంది, లెక్క లేదంట. చాలా డబ్బులు అవుతాయంట కదమ్మా. పిల్లల పేరు మీద నెల తిరిగి 100 రూపాయలు చానాలుగా కడతా ఉంది. అదేదో 10,000 అయినాయి. అదేదో 10,000 కానీ ఇట్లా ఊళ్ళోకి వస్తుంది. అదేనమ్మా, చెప్తానేమో అనుకుంటాడేమోనని ఇక్కడ తెలిసిన వాళ్ళ ఇల్లు చూసి పోదామని వస్తుంది. సరేలే, నాకు చెప్పాలనుకున్నదంటే బాగా చెప్పావు. ఊపిరి గట్టిగా పీల్చుకో. ఏం చేసింది అంతా నా కర్మ. నాకు 6 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా అమ్మా. మా వీధిలో పిల్లలతో ఆడుకుంటా అంటే ఎవరో మా ఇంటికాడ 4 వచ్చి కూర్చోండ్రు. మా చేపల కోసం మా అయ్యకాడికి ఎవరో వచ్చాండ్రు. ఎవరికే? ఇంకెవరికి? నాకేనమ్మా. నీకా? అవునమ్మా. మా అయ్యకి 14 మంది పిల్లలము మేము. నా పై ఉన్న అక్కలకు అన్నలకు పెళ్లిళ్ళు అయిపోయాయి. ఈ 4 ఎలాగో పోయారంట. మిగిలిన 4లో నేను 2వ దాన్ని. మా అక్కని చూద్దామని వచ్చిన వాళ్ళలో మా ఆయన కూడా ఉన్నాడంట. ఆయనకి నేను నచ్చానంట. దానికి కాదు 50 రూపాయల చీరతో నా పెళ్ళైతుంది. మా అయ్యకి చదువు లేదు, పెద్దగా వ్యాపారం లేదు. చూస్తే ఇంటి నిండా పిల్లలు.